గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధీర్ కుమార్. సో ఈ వీడియో చేయడానికి మొదటి కారణం ఏమైనాగా, చాలామంది అభ్యర్థులు కానీ, అది కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, బోర్డ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ ఎవరైనా సరే మీకు కష్టమైన మొత్తం అన్ని సబ్జెక్టులో మీకు కష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే ఫిజిక్స్ 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 అని చెప్తున్నారు. సో అందుకోసం వీళ్ళందరి కోసం ఆలోచించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫిజిక్స్ అసలు ఎందుకు కష్టం అది తెలియట్లేదు సగం మందికి. ఫిజిక్స్లో మనకు కానీ కాన్సెప్ట్స్ అర్థమవుతే ఫిజిక్స్తో మనం ఆడుకోవచ్చు. ఒకవేళ ఫిజిక్స్లోని ఆ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ మనకు అర్థం కాకపోతే ఫిజిక్స్ మనతో ఆడుకుంటుంది. సో ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ ఫిజిక్స్ యూ కెన్ ప్లే విత్ ఫిజిక్స్. If you are not understand the fundamental concepts of physics, you can physics play with you. So I hope you are all understand this concept. So first of all, మనకి ఫిజిక్స్ అంటే ఏమిటి, అసలు మనం ఫిజిక్స్లో ఏమేమి చదువుతున్నాం, అసలు ఫిజిక్స్ మనం అందరూ అంటారు ఫిజిక్స్ అంటే ఒక 10 యూనిట్లు ఉన్నాయి, ఆ 10 యూనిట్లు నేర్చుకుంటే మనం కాంపిటేటివ్లో కానీ ఎక్కడైనా సరే బిట్లు పెట్టేయచ్చు అని అందరూ అంటారు. అసలు ఆ యూనిట్లో మీరు అసలు ఏం చదువుతున్నారు? కంప్లీట్గా ఒక పార్ట్ అంతా మనం చదవనమాట. ఫిజిక్స్ ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క స్పెషలైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ స్పెషలైజేషన్ అంటే ఏ విధంగా ఉంటుంది అవన్నీ మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో కమింగ్ టు ది సబ్జెక్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ సైన్స్. ఫిజికల్ సైన్స్ ఏంటంటే, ఫిజికల్ సైన్స్ అంటే ఏ సైన్స్ విచ్ డీల్స్ అబౌట్ ఫిజికల్ వాల్. సో తెలుగులో మనం ఏం చదువుతామండి, భౌతిక శాస్త్రం. సో ఏ సైన్స్ విచ్ డీల్స్ విత్ ఏ ఫిజికల్ వాల్ విచ్ ఈజ్ నోన్ యాజ్ ఫిజికల్ సైన్స్. అంటే ఫిజిక్స్ ఎప్పుడు బుక్లో ఉండే ఆ 10 యూనిట్లు కాదండి, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఈవెన్ మనం నడుస్తున్నా ఏం చేస్తున్నా దాన్ని ఫిజిక్స్తో మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. అందుకే దీన్ని ఏమని చెప్పామండి, భౌతిక శాస్త్రం అండ్ ఫిజికల్ సైన్స్. సో ఏ సైన్స్ విచ్ డీల్స్ విత్ ఫిజికల్ వరల్డ్, భౌతిక ప్రపంచం గురించి చెప్తుంది కాబట్టి దీన్ని ఫిజికల్ సైన్స్ అని చెప్పారు. అదేవిధంగా మనం చెప్పినట్టే నాయిదర్ అనే సైంటిస్ట్ ఏం చెప్పారు, ఫిజిక్స్ గురించి ఏం చెప్తారండి, ఫిజికల్ సైన్స్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ నేచర్. సో నేచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే మనకి ఫిజిక్స్ అని ఒక సైంటిస్ట్ చెప్పారనమాట. సో మనకి నేచర్లో ఏమేమి ఉంటాయండి, మ్యాటర్ ఉంటుంది, అదేవిధంగా ఎనర్జీ ఉంటుంది. సో కంప్లీట్గా ఫిజిక్స్ డెఫినేషన్ ఏంటంటే, ఏ సైన్స్ విచ్ డీల్స్ విత్ మ్యాటర్ అండ్ ఎనర్జీ. అగైన్, ఏ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద బిహేవియర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ అండ్ ఇంటరాక్షన్ అమాంగ్ దెమ్ ఈజ్ నోన్ యాజ్ ఫిజికల్ సైన్స్. సో ఇది కంప్లీట్గా ఫిజికల్ సైన్స్ డెఫినేషన్ మనం చదివేది. సో ఫిజికల్ సైన్స్ అంటే మనం ఏమేమి నేర్చుకోవాలంటే, మ్యాటర్ గురించి చదువుతాము, అదేవిధంగా ఎనర్జీ గురించి చదువుతాము. అండ్ ఇట్స్ ఇంటరాక్షన్ అంటే సింప్లీ నోన్ యాజ్ మోషన్ అని కూడా చెప్పొచ్చు. సో ఆ ఇంటరాక్షన్ గురించి మనం చెప్తాం. దాన్ని మనం సైన్స్ యూనిట్ పరంగా ఏం చెప్తామంటే మెకానిక్స్. సో ఇది మనకు ఒక యూనిట్ కింద మనం చదువుతాం. అర్థమైందా మనకి? ఇప్పుడు ఫిజికల్ సైన్స్లో మన కంప్లీట్ ఫిజిక్స్లో అన్ని యూనిట్లు ఏం చదువుతామంటే, ఒకటి మ్యాటర్ గురించి చదువుతాము, అదేవిధంగా ఎనర్జీ గురించి చదువుతాము, అదేవిధంగా అసలు మ్యాటర్ ఎనర్జీ అనేవి ఏ విధంగా ఇంటరాక్షన్లో ఉన్నాయి ఇది మనం చదువుతాం. సో కమింగ్ టు ది సిలబై. సో పక్కన రాసుకోండి మామూలుగా, నేచర్లో ఏమేమి ఉన్నాయి, మ్యాటర్, ఎనర్జీ. సో ఫస్ట్ మనం మ్యాటర్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ మ్యాటర్ లేదా సింప్లీ నోన్ యాజ్ మెటీరియల్స్. సో ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ మ్యాటర్. మనం మ్యాటర్ యొక్క స్ట్రక్చర్ నేర్చుకుందాం. ఏదైనా ఒక మెటీరియల్ తీసుకుంటే ఆ మెటీరియల్ని మనం చిన్న చిన్న భాగాలు చేస్తుంటే అందులో ఏమేమి ఉన్నాయి, ఆ లోపల గురించి మనం చదివేవి కూడా మనకి యూనిట్స్ కింద చదువుతుంటాం. అవేంటి చూడండి. ఫస్ట్ స్ట్రక్చర్, మ్యాటర్ లేదా మెటీరియల్. ఇంకా లోపలికి వెళ్తే ఏముంటాయండి,
మాలిక్యూల్స్ ఉంటాయి. ఇంకా వెళ్తే యాటమ్స్ ఉంటాయి. యాటమ్స్ లోపల నెక్స్ట్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రాన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. న్యూక్లియస్ని ఇంకా డివైడ్ చేయొచ్చండి. ఏమైనా ఏ విధంగా ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. కానీ ఎలక్ట్రాన్ను మనం చేయలేము. ఎలక్ట్రాన్ అనేది ఓన్లీ వన్ పార్టికల్. ఇట్ క్యాన్ట్ డివైడెడ్ ఇంటూ సబ్ పార్టికల్స్. ఓన్లీ న్యూక్లియస్ కెన్ డివైడ్ ఇంటూ సబ్ పార్టికల్స్. దోస్ ఆర్ కాల్డ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. అగైన్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కెన్ డివైడెడ్ ఇంటూ సబ్ పార్టికల్స్ కాల్డ్ క్వార్క్స్. సో దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ మ్యాటర్. ఓకేనండి. సో you can study the complete structure of matter. You have one unit, that one is modern physics. So modern physics అంటే మనం ఏం చదువుతామండి? matter, molecules, atoms and nucleus, protons, again. Next unit, atomic physics. లేదా దీన్ని మనం ఏం చదువుతాం? అటామిక్ స్ట్రక్చర్ అని చదువుతాం. సో అటామిక్ స్ట్రక్చర్లో మనం ఏం చదువుతామంటే ఆటమ్ యొక్క స్ట్రక్చర్ చదువుతాం. అంటే ఆటమ్స్ ఏ విధంగా ఉంటాయి, వాటి బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, ఆటమ్స్ని ఏ విధంగా సబ్ పార్టికల్స్ చేయొచ్చు, వాటి ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయో ఈ చాప్టర్లో మనం చదవచ్చు. నెక్స్ట్ న్యూక్లియర్ ఫిజిక్స్. సో న్యూక్లియర్ ఫిజిక్స్లో మనం ఏమేమి చదువుతామంటే న్యూక్లియస్ అంటే ఏంటి, దాని ప్రాపర్టీస్ ఏంటి, న్యూక్లియస్ని ఏ విధంగా చేయవచ్చు, అదేవిధంగా క్వార్క్స్ అంటే ఏంటి, ఇలా వాటి న్యూక్లియస్ ప్రాపర్టీస్ గురించి మాత్రమే చదివే యూనిట్ ఏంటంటే మనకి న్యూక్లియర్ ఫిజిక్స్. నెక్స్ట్ సో దిస్ వాజ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ మ్యాటర్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్. మనకు మెటీరియల్స్, మనకు చదువుతున్నాం కదా, పదార్థం అనేది అనేక రూపాలుగా లభిస్తుంది, పదార్థాన్ని చిన్న భాగాలుగా చేయొచ్చు, అలాగనో మనం చెప్తాం. అదేవిధంగా పదార్థము రకాలు. సో పదార్థం రకాల్లో మనకి ఏమేమి తీసుకోవచ్చు? సో మ్యాటర్, ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 kinds. ఫస్ట్ వన్ ఈజ్ సాలిడ్స్, ఫ్లూయిడ్స్ అండ్ గ్యాస్, ప్లాస్మా. సో మ్యాటర్ని బేసిక్గా ఎన్ని రకాలుగా చెప్పొచ్చు అండి? 3 రకాలుగా. ఒకటి ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, ప్లాస్మా. సో మ్యాటర్ కెన్ బై డివైడెడ్ ఇంటూ 3 kinds. వన్ ఈజ్ సాలిడ్స్, ఫ్లూయిడ్స్ అండ్ ప్లాస్మా. అగైన్ ఫ్లూయిడ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 types. వన్ ఈజ్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. మీరందరూ చెప్పొచ్చు, సార్ మ్యాటర్ గురించి చెప్పారు, మ్యాటర్ని రకాలుగా చెప్పారు, దేని ఆధారంగా ఇలా డివైడ్ చేయొచ్చు అని చెప్పొచ్చు అంటే అందులో ఉన్న ఇంటర్ మాలిక్యూల్ డిస్టెన్స్ గురించి. అంటే మ్యాటర్లో ఉన్న పరమాణువులు వాటి మధ్య ఉన్న దూరాన్ని ఆధారంగా చేసుకొని మనం మ్యాటర్ని రకాలుగా చేయొచ్చు. ఒకటి సాలిడ్స్ అని చెప్పొచ్చు, లిక్విడ్స్, గ్యాసెస్ అండ్ ప్లాస్మా. ఈ ప్లాస్మా అనేది మనం ఎక్కడ చదువుతాం అంటే హై టెంపరేచర్స్లో మనకి ఎగ్జిస్ట్ అవుద్ది. అంటే మనకి సన్ ఐసోస్ఫియర్లో సన్ టెంపరేచర్ దగ్గర మనకి ఏముంటుందంటే ప్లాస్మా అనేది అవైలబుల్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ బేసిక్ టైప్స్ ఆఫ్ మ్యాటర్. ఓకే. నెక్స్ట్ మనం ఏం చదువుదాం? సాలిడ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్ సాలిడ్స్. సో మనం కంప్లీట్గా వేటి గురించి చదువుతున్నామండి? మెటీరియల్స్లో వేటి గురించి చదువుతున్నాం? సాలిడ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ కైండ్స్. సో ఫస్ట్ వన్ ఇస్ బై బేసింగ్ అపాన్ ఆటమ్స్ అరేంజ్మెంట్. పరమాణు యొక్క క్రమాన్ని ఆధారంగా చేసుకొని ఘన పదార్థాలని 2 రకాలుగా విభజించవచ్చు. అవి ఏమేంటి అండి? ఫస్ట్ వన్ క్రిస్టలైన్ సాలిడ్స్, సెకండ్ వన్ ఇస్ అమార్ఫస్ సాలిడ్స్. ఓకే. నెక్స్ట్ అగైన్ సాలిడ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ కైండ్స్ బై బేసింగ్ అపాన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. అయస్కాంత ధర్మాలను ఆధారంగా చేసుకొని ఘన పదార్థాలని 3 రకాలుగా చేయొచ్చు. ఏమేంటండి అవి? ఫస్ట్ వన్ ఈజ్ డయామాగ్నెటిక్ మెటీరియల్స్, డయా అయస్కాంత పదార్థాలు. 2 పారా అయస్కాంత పదార్థాలు. 3 ఫెర్రో అయస్కాంత పదార్థాలు. సో solids can be divided by basing upon magnetic properties. First one is diamagnetic materials, paramagnetic materials and ferromagnetic materials.
నెక్స్ట్ అగైన్ సాలిడ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ కైండ్స్ బై బేసింగ్ అపాన్ ఎలక్ట్రిక్ ప్రాపర్టీస్. ఎలక్ట్రిక్ ప్రాపర్టీస్ని ఆధారంగా చేసుకొని సాలిడ్స్ 3 రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ కండక్టర్స్, సెకండ్ వన్ ఈజ్ ఇన్సులేటర్స్, థర్డ్ వన్ ఈజ్ సెమీ కండక్టర్స్. సో సాలిడ్స్ కెన్ బి డివైడెడ్ ఇన్ బై బేసింగ్ అపాన్ ఎలక్ట్రిక్ ప్రాపర్టీస్. ఫస్ట్ వన్ ఈజ్ కండక్టర్స్, వాహకాలు, ఇన్సులేటర్స్ బంధకాలు, సెమీ కండక్టర్స్ అర్ధవాహకాలు. సో ఇక్కడ మనం ఏమేమి యూనిట్లు చదువుతున్నామంటే ఫస్ట్ వన్ ఈజ్ చూడండి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. ఓన్లీ డయా పారా ఫెర్రో గురించి చదువుతున్నామంటే అక్కడ మనం ఏ యూనిట్ చదువుతున్నట్టు మ్యాగ్నెటిజం గురించి చదువుతున్నాము. సో అయస్కాంతత్వం. మ్యాగ్నెటిజంలో మనం ఇప్పుడు ఏమేమి చదువుతున్నామండి ఓన్లీ డయామాగ్నెటిక్ మెటీరియల్స్, పారామాగ్నెటిక్ మెటీరియల్స్, ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ అండ్ ద బిహేవియర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ది మెటీరియల్స్. నెక్స్ట్ యూనిట్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్లో మనం ఏమేమి చదువుతున్నామండి సో కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్ అండ్ ద ప్రాపర్టీస్ అండ్ సమ్ ఫండమెంటల్ బేసిక్ డెఫినేషన్స్ ఆల్సో. సో ఎలక్ట్రిసిటీలో మనం ఏం డీల్ చేస్తున్నాం ఈ వీటి గురించి చదువుతున్నాం. అదేవిధంగా మ్యాగ్నెటిక్స్లో మనం ఏం చదువుతాం మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ గురించి చదువుతాం. ఓకే నెక్స్ట్ సో నేచర్లో మెటీరియల్స్ కాకుండా ఇంకేమున్నాయండి ఎనర్జీ. ద నెక్స్ట్ టాపిక్ ఎనర్జీ. సో ఎనర్జీ మన అందరికీ తెలుసు ఎనర్జీ neither be created nor be destroyed but energy can form one form to another form. సో ఎనర్జీని మనం సృష్టించలేము, అదేవిధంగా నాశనం చేయలేము. కానీ శక్తి అనేది ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి పోతుంది. ఆ రూపాలు ఏమేంటి అంటే ఫస్ట్ హీట్, నెక్స్ట్ సౌండ్, వేవ్, నెక్స్ట్ లైట్ ఆర్ రేడియేషన్. సో ఎనర్జీ అనేది ఇన్ని రూపాలుగా మనకు మారుతుంది. సో నెక్స్ట్ చాప్టర్ సిక్స్త్ చాప్టర్ a science which is used to study heat and temperature is known as thermodynamics. సో నెక్స్ట్ చాప్టర్ ఏంటండి థర్మోడైనమిక్స్. సో థర్మోడైనమిక్స్లో మనం ఏం చెప్తున్నాం హీట్ అనేది వాటి ప్రాపర్టీ ఏ విధంగా ఉంటుంది, దాని బిహేవియర్ ఏ విధంగా ఉంటుందో మనం ఈ చాప్టర్లో చదువుతున్నాం. నెక్స్ట్ యూనిట్ సెవెంత్ యూనిట్ సౌండ్. వీటి గురించి చెప్పేది ఏంటండి అకౌస్టిక్స్. So, a science which is used to study the behavior and properties about sound, which is known as acoustics. So, next chapter waves గురించి చదివితే సింప్లీ వేవ్ మోషన్ అని చదువుతాం. ఓకే నెక్స్ట్ చాప్టర్ a science which is used to study the behavior and properties about light, which is known as optics. So these are the basic units in belonging to physics. ఓకే ఇవే కాక మనకి ఏ యూనిట్లైనా అసలు ఏ ఫిజికల్ ప్రాపర్టీనైనా మనం కొన్ని మెథడ్స్లో కన్వర్ట్ చేయాలి, అదేవిధంగా కొన్నిట్లో కొలవాలి. అందువల్ల మనం ఇంకా అడిషనల్గా చదివే యూనిట్ ఏంటంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో దిస్ ఈస్ ద బేసిక్ యూనిట్స్ ఇంక్లూడింగ్ ఇన్ ఫిజిక్స్. సో మనం ఈ యూనిట్స్ కానీ కంప్లీట్గా నేర్చుకోగలిగితే మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా రాయొచ్చు, అదేవిధంగా థియరికల్ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయొచ్చు. ఇంకా హయ్యర్ చదివే వాళ్ళకి ఇవి బేసిక్ కాన్సెప్ట్స్గా కూడా ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం ఒక్కొక్క యూనిట్ గురించి డీటెయిల్గా వెళ్దాం. ఓకే థ్యాంక్ యూ.